హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగు ప్రజలకు మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. తెలుగు వారి కొత్త సంవత్సరం రోజున ఉగాది పండుగను ఎంతో ఉత్సవంగా జరుపుకుంటారు. ఈ ఉగాది పండుగ రోజు తెలిసి తెలియకుండా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు. ఉగాది పండుగ రోజున ఏం చేయాలి, ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందామా? తెలుగువారికి కొత్త సంవత్సరం పండుగ ఉగాది పండుగ రోజున ప్రారంభం కానుంది. ప్రతి సంవత్సరం ఉగాది పండుగ చైత్ర శుద్ధి పాడ్యమి రోజున వస్తుంది. ఈ ఏడాది మార్చి 30న వస్తుంది. ఉగాది పండుగ రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని పండితులు చెబుతున్నారు. విష్ణుమూర్తి చేప రూపంలో అవతారం దాల్చి సోముని చంపి వేదాలను రక్షించాడని పండితులు చెబుతున్నారు. శాలివాహనుడు కూడా ఉగాది రోజున పట్టాభిషేకం చేయబడ్డాడు. ఉగాది రోజున ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందామా? ఉగాది పండుగ రోజు తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేని కాలకృత్యాలు తీర్చుకుని గడపలకు పసుపు కుంకుమ రాసి అలంకారం చేయాలి. గడప అంటే లక్ష్మీదేవితో సమానం. ఆ తర్వాత గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే శివుడికి రుద్రాభిషేకం బిల్వార్చ చేయాలి. విష్ణుమూర్తి అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం లేదా విష్ణుమూర్తి సహస్రనామం, లక్ష్మీదేవి సహస్రనామాన్ని కానీ పఠించాలి. భక్తితో విశ్వాసంతో ఉగాది రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవులను పార్వతీ పరమేశ్వరులను ఆరాధిస్తే మంచి ఫలితాన్ని పొందగలుగుతారని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో వచ్చే ప్రతికూల సమస్యలను ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వు, నాకు అష్ట ఐశ్వర్య భోగ భాగ్యాలను ఇవ్వు అంటూ స్వామి అమ్మవార్ల ముందు సంకల్పాన్ని దృఢంగా తీసుకోవాలి. ఆ తర్వాత దగ్గరలోని దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవాలి. బ్రాహ్మణులకు కొత్త బట్టలు, పంచాంగం దానం చేసి దక్షిణ ఇవ్వాలి. గాది నాడు కొత్త గొడుగు కొనడం వల్ల అదృష్టం వస్తుందని అంటారు. ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా మీ ఇంట్లో డబ్బు ఉంటుంది. దీంతో పాటు మన పెద్దలు ఉగాది నాడు విసనకర్ర కొనేవారు. కొత్త బట్టలు, కొత్త ఆభరణాలు ధరించడం చాలా మంచిదని కూడా అంటున్నారు. ఇంకా ఏం చేయాలంటే ఉగాది రోజున తైలయంగన స్నానం మర్చిపోకుండా చేయాలి. ఆ రోజు తైలంలో లక్ష్మీదేవి నివాసం ఉంటారని పండితులు చెబుతుంటారు. ఇంటిని అందంగా మామిడి తోరణాలతో డెకరేట్ చేసి భక్తితో దేవుణ్ణి పూజించుకోవాలి. చింతపండు, బెల్లం, పచ్చిమిర్చి, మామిడి, వేపపూతతో ఉప్పు చేసిన ఉగాది పచ్చడిని తినాలి. ఎండాకాలం నడుస్తుంది కాబట్టి ఈ రోజు ఒక కుండను నీళ్లతో నింపి పురోహితుడికి దానం ఇవ్వాలి. అదేవిధంగా దేవాలయంకి వెళ్ళి పంచాంగం శ్రవణంని భక్తితో వినాలి. ఏమేం చేయకూడదు? సూర్యోదయం అయిన తర్వాత అస్సలు నిద్రపోకూడదు. మాంసాహారం తినరాదు. మద్యం సేవించకూడదు. పొగ తాగకూడదు. దక్షిణం వైపు కూర్చుని పంచాంగ శ్రవణం చేయకూడదు. ఉగాది పండుగ రోజు ఎవరితోనూ గొడవ పడకూడదు. చిరిగిన మాసిపోయిన దుస్తులు ధరించకూడదు. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను కదా, దానం చేయాలి, పరిహారాలు చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పి. ఇవన్నీ ఉన్న వారికే కానీ లేని వారికి, మన మధ్యతరగతి వాళ్ళకి అస్సలు కుదరని పని. ఎందుకంటే రోజు వారి పనులకు వెళ్ళాలి, జాబ్స్కి వెళ్ళాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఇవన్నీ చేయలేని వారు చాలామందే ఉంటారు. అసలు ఉగాది అంటే మనం సంతోషంగా ఉండడం, మనకున్న దాంట్లో తృప్తిగా ఉండాలన్నమాట. మంచిగా దీపారాధన చేసి చక్కెర పెట్టిన కూడా ఆ పరమాత్ముడు సంతోషంగా స్వీకరిస్తాడు. మనకున్న దాంట్లో 1% మనకి సహాయం చేసినా లేని వాళ్ళకి అదే మనకి మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. సో అందరూ హ్యాపీగా ఉండండి, లేని వారికి సహాయం చేయండి. మీరు ఈ ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడిని తిన్నారా లేదా? కామెంట్ చేయండి ప్లీజ్. ఓకేనండి, ఉంటాను మరి. బాయ్ బాయ్, టేక్ కేర్.